హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మునగాకు పొడిని చేసుకుందామా. మునగాకు అంటే చాలా అన్ని రోగాల్ని తగ్గించేటువంటి ఒక ఔషధంగా పేర్కోవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కాల్షియం ఉంటుంది. కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకు పాత రోజుల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. దీనిలో కావాల్సింది శనగపప్పు, మినప్పప్పు ఒక కప్పు, కొబ్బరి కూడా ఒక కప్పు అండి. ఎండు కొబ్బరి బాగా కోరుకొని పెట్టుకోవాలి. ఈ 3 కప్పులు. ఒక రవ్వ ఇంగువ, చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ అంత తీసుకొని పెట్టుకోండి. ఎండుమిరపకాయలు, ఒక అర స్పూన్ ధనియాలు, మంచి వాసన వస్తుంది, హెల్తీగా ఉంటుంది. మెంతులు, ఈ ధనియాలు అన్నీ కలిసి బాగా వేయించుకోవాలండి. ఎర్రగా వేగడమే అన్నిటికీ. ఎర్రగా వేగాక మనం ఈ మిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం రెడ్డిష్గా వచ్చాక ఆపేసుకుంటేనే బెటరు. లేకపోతే నల్లగా అయితే పొడి రంగు మారిపోతుంది. తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. బాగా వేగినప్పుడు మీకు మంచి సువాసన కూడా వస్తుంది. మనం ఇంగువ కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలు అంతగా ఇష్టపడి తినకపోతే మీరు సాంబార్లో, రసంలో కూడా వేసేయచ్చు దీన్ని. ఒక కప్పు మునగాకు తీసుకొని ఇందాక పెట్టుకున్నాం కదా ధనియాలుతో పాటు ఈ ఆకుని కూడా బాగా వేయించేయాలి. నేను మునగాకుని ముందు కోసుకొని దానిలో పేపర్లో పెట్టేస్తే ఈనెలన్నీ రాలిపోతాయండి. అప్పుడు ఒక రోజు ఎండపెట్టేసాను నీడలోని. తర్వాత బాగా పొడి పొడిగా అయిపోయింది. దాంతో ఇప్పుడు మనం మునగాకు పొడి చేస్తున్నాము. అరుగుదలకు బాగుంటుందని కొంచెం జీలకర్ర వేసానండి. 4 మిరియాలు, మంచి సువాసన వస్తుంది కదా, అందుకని వేసాను. ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకొని ఒక డబ్బాగా పోసి పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఏం కాదండి. పిల్లలు కొంచెం మొరాయిస్తారు కలిపి పెడితే తినడానికి. వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. దీన్ని చపాతీల్లో కూడా కొంచెం వేసుకొని ఇచ్చేసుకుంటే మనం మేతి చపాతీ ఎలా తింటామో మునగ చపాతీ అవుతుందన్నమాట. ఇది బాగా ఉప్పు కారం బాగుంటుంది. పుల్కాల్లో కూడా వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, రసంలో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు.